దేశం ఎటువైపు తీసుకెళ్ళడానికి దారి తీస్తుందని మీరు అనుకుంటున్నారు? ఇక విప్లవం అనేది విప్లవోద్యమం అనేది ఇక ఉండదనే అనుకోవాలనా? అది కరెక్ట్ కాదు. నాకు తెలిసి మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపొచ్చు, పట్టుకొని అందరిని చంపొచ్చు, లేదా బయటకు వచ్చే వాళ్ళు బయటకు వస్తారు. అంటే యుద్ధం అనే దానికి ఒక వ్యూహం, ఒక ఎత్తుగడ ఉంటుంది. అది ప్రభుత్వానికి, పాలకులకు ఒక వ్యూహం, ఎత్తుగడ ఉంటుంది, ఆ పార్టీకి ఉంటుంది. ఆ క్రమంలో యుద్ధం జరిగినప్పుడు మొట్టమొదలు ఎప్పుడైనా ఏం చేస్తారంటే రాజును అటాక్ చేస్తారు, నాయకుని అటాక్ చేస్తారు. పాతకాలంలో యుద్ధాలైనా ఇప్పుడైనా ఆ రాజును చేరుకోవడానికి మధ్యలో మంత్రులు ఉంటాడు, సంస్థానాధీశులు ఉంటారు, అర్ధ సైనిక బలగాలు ఉంటాయి, ఆ తర్వాత దాని కమాండర్ ఉంటారు. వీళ్ళందరినీ దాటుకొని రాజు దగ్గరికి వెళ్ళేవాళ్ళు పూర్వకాలం. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే ఫస్ట్ మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీని కొట్టేశారు, అగ్రనాయకత్వాన్ని కొట్టేశారు. ఫస్ట్ మొట్టమొదటి చిన్న చిన్న ఎన్కౌంటర్లు జరిగినా కూడా 10, 20 మంది, 30 మంది చనిపోయారు. కానీ ఎక్కడికి చేరుకున్నారంటే జనరల్ సెక్రటరీ దగ్గరికి చేరుకున్నారు. జనరల్ సెక్రటరీ చనిపోయిన తర్వాత అది ఒక మానసికమైన యుద్ధంలో భాగం. ఏమిటంటే మిగతా అంత చెల్లా చెదరు అవుతారు. ఆ చెల్లా చెదరు అయిన తర్వాత జనరల్ సెక్రటరీ మరణించగానే లొంగిపోయే వాళ్ళు లొంగిపోతున్నారు, బయటకు వచ్చే వాళ్ళు బయటకు వస్తున్నారు, సైలెన్స్గా ఉండే వాళ్ళు సైలెన్స్గా ఉంటారు. కొన్ని వందల మంది, వేల మంది ఆదివాసులు ఆ ఉద్యమంలో భాగమయ్యారు కదా. ఆదివాసులు ఏం చేస్తారు? సైలెన్స్గా వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ మనుషులను చంపొచ్చు, పూర్తిగా తుదముట్టించవచ్చు. ఎప్పుడైనా చాలా సందర్భాల్లో చూసాం చరిత్రలో, ఇదేం కొత్త కాదు. నాకు తెలిసి నేను చదువుకున్న కాస్త చరిత్రలో ప్యారిస్ కమ్యూన్ ఉన్నది. ప్యారిస్ కమ్యూన్ మొత్తం ఒక 60,000 మందిని చంపేశారు, ఊచకొత పోశారు. మార్క్స్ ఉన్నప్పుడే జరిగింది ఇది. మార్క్స్ మరణించక ముందే ఆయన సిద్ధాంతం ఇంప్లిమెంట్ చేసి ఒక నగరాన్ని స్వాధీనం చేసుకొని అక్కడ సోషలిజాన్ని నిర్మాణం చేసేశారు. సోషలిజం నిర్మాణం చేస్తే 60 రోజుల్లో 70 రోజుల్లో ప్రభుత్వం ఉంది, సోషలిస్టు ప్రభుత్వం. కానీ మళ్ళీ పాలకవర్గాలు ఏం చేశారంటే వాళ్ళ సైన్యంతో వచ్చి మొత్తం ఊచకొత వచ్చి చంపేశారు. అయిపోయింది. 1870, 72, 73 కాలంలోనే కథం అయిపోయింది. మార్క్స్ 83లో చనిపోయాడు, 1883. అయితే మార్క్స్ ఉన్నప్పుడే తన కళ్ళ ముందు కథమైంది. కానీ మార్క్స్ చెప్పిన సిద్ధాంతం శాస్త్రీయమైన సిద్ధాంతం కావటం మూలంగా మళ్ళీ లెనిన్ వచ్చాడు. లెనిన్ వచ్చి రష్యాలో ఇంప్లిమెంట్ చేశాడు, అంత పెద్ద దేశాన్ని విముక్తి చేశాడు. ఇటువైపు మావో వచ్చాడు, ఇంత పెద్ద దేశాన్ని విముక్తి చేశాడు అనొచ్చు. రష్యాలో కూలిపోయింది, చైనాలో కూలిపోయింది, ఇండియాలో కూడా కూలిపోతుంది. కానీ ప్యారిస్లో కూలిపోయింది రష్యాలో రాకుండా ఉండలేదు, రష్యాలో కూలిపోయిందని చైనాలో రాకుండా ఉండలేదు, ఈ 2 చోట్ల కూలిపోయిందని చెప్పేసి ఇండియాలో ప్రారంభం కాకుండా ఉండలే, అట్లనే క్యూబాలో కాకుండా ఉండలే, వియత్నంలో కాకుండా ఉండలే. కనుక ఎక్కడో ఒక చోట అది మొదలవుతుంటుంది, దాని స్వభావం అది. ఎందుకంటే అది వర్గ పోరాట సిద్ధాంతం. పేదలు ధనికులు, దోపిడికి గురయ్యే వాళ్ళు ఉన్నంత కాలం సిద్ధాంతం కొనసాగుతుంది. వ్యక్తులను చంపేస్తారు, నేను కాదన్నాను.